అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల ఏడు కొండల వెనక ఉన్న కథలు ఏమిటి? అసలు ఆ కొండలు ఎలా ఏర్పడ్డాయి? అన్న విషయం తెలియజేస్తాను. ఏడు కొండలు. ఈ పేరు వింటేనే భక్తజనుల ఒళ్ళు పులకరిస్తుంది. భక్తి ఆవహిస్తుంది. శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుని ఏడు పడగలే ఏడు కొండలు. కలియుగంలో స్వామివారికి ఎంత విశిష్టత ఉందో ఆయన నివసించే ఈ సప్తగిరులకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషధాలు, కోటి తీర్థాలతో అడుగడుగున పవిత్రత ఉట్టిపడే గిరులు ఈ శేషాచల కొండలు. తిరుమల వెంకన్నకు శేషాచలం కొండలంటే చాలా ఇష్టం. ఈ ఏడు కొండల్లో ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర ఉంది. వైకుంఠంతో అలిగి వచ్చిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చిన వెంకన్న ఏడు కొండలపై కొలువైనాడని స్థల పురాణం చెబుతుంది. వైకుంఠంలో నిత్యం శ్రీవారి చుట్టూ ఉండే అనుచరులే భూలోకంలోకి వచ్చి ఏడు కొండలుగా మారారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆయన సప్తగిరివాసుడయ్యాడు. నంది వృషభాద్రి అయ్యాడు. హనుమంతుడు అంజనాద్రిగా మారి స్వామిని సేవించుకుంటున్నాడు. స్వామివారికి తొలిసారిగా తలనీలాలు సమర్పించిన నేల నీలాద్రి కొండగా మారింది. శ్రీవారి వాహనమైన గరుత్మంతుడు గరుడాద్రిగా మారాడు. పాలకడలిలో స్వామికి శేషుడైన ఆదిశేషుడు శేషాద్రిగా మారి స్వామి సేవ చేస్తున్నాడు. ఇక నారాయణాద్రి, వెంకటాద్రిలు శ్రీవారి రూపాలే. ఈ రెండు కొండలు జయ విజయులకు ప్రతిరూపాలు. తిరుమల తిరుపతిలో గల ఏడు కొండలపై కొలువై ఉన్నాడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఓం నమో వెంకటేశాయ నమః. భక్తుల కోరికలను తీర్చే అభయహస్తుడు శ్రీనివాసుడు. వెంకన్న కొలువై ఉన్న ఏడు కొండలు కేవలం కొండలు మాత్రమే కాదు, వాటి వెనక కొన్ని గాథలు ఉన్నాయి. పూర్వం వృషభాసురుడనే శివభక్తుడు భరగర్వితుడై సాక్షాత్ శ్రీహరితోనే యుద్ధానికి తలపడ్డాడు. యుద్ధంలో చావు తప్పదని గ్రహించాడు. తమ చేతిలో మరణించడం నా మహాద్భాగ్యం. మీరు ఉన్న ఈ పర్వతానికి నా పేరు ప్రసాదించవలసిందిగా శ్రీహరిని వేడుకొన్నాడు. స్వామి కరుణించి అతడు కోరిన వరాన్ని ఇచ్చి తరువాత వృషభాసురుడిని సంహరించాడు. ఈ ప్రకారం వృషభాద్రి అనే పేరు వచ్చింది. స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఏడు కొండలలో ఒక కొండకి ఆమె పేరుగా పేరు పెట్టాడు. తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందింది. శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుని సంహరించిన తరువాత గరుత్మంతుని పిలిచి తన క్రీడాద్రిని తీసుకురమ్మని ఆదేశిస్తాడు. ఆ ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు దాన్ని తెచ్చినందువల్ల అది గరుడాద్రిగా ప్రసిద్ధి చెందింది. మరో విధంగా కూడా చెబుతారు. దాయాదులైన కద్రువులు అంటే నాగులు సంహరించిన గరుత్మంతుడు పాపపరిహారార్థం విష్ణువుని గురించి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే తనను తిరిగి వైకుంఠం చేరే వరమని ప్రార్థించాడు. దానికి స్వామి తానే ఏడు కొండల మీద వెలయనున్నానని తెలిపి గరుత్మంతుణ్ణి కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం. వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదట. సంతానం కోసం అంజనాదేవి వెంకటాచల క్షేత్రంలో తపస్సు ఆచరించింది. దాంతో ఆమె గర్భాన్ని దాల్చి అనంతరం బలశాలి చిరంజీవి అయిన ఆంజనేయుడికి జన్మనిచ్చింది. అందుకనే ఈ పర్వతం అంజనాద్రిగా పేరు పొందింది. విష్ణు దర్శనం కోసం నారాయణుడు అనే భక్తుడు
స్వామి పుష్కరిణీ తీరాన తపస్సు చేయడంతో అతడి పేరు మీదుగా ఈ పర్వతం నారాయణాద్రిగా ఖ్యాతి పొందింది. నారాయణ మహర్షి తన తపస్సుకి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ణి కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట. అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపమాచరించిన పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నాడట. ఈ విధంగా నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అని పేరు వచ్చిందని చెబుతారు. కలియుగ దైవం వెలసిన తిరుమలగిరి వేం అనగా సమస్త పాపాలను, కటహ అనగా దహించునది, అంటే స్వామివారి సమక్షంలో పాపరాశులను భస్మం చేసేది కావున ఈ క్షేత్రానికి వెంకటాచలం అనే పేరు వచ్చింది. ఇంకా ఏడు కొండలలో ప్రధానమైనది శేషాద్రి. ఓసారి ఆదిశేషుడికి వాయుదేవునికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం వచ్చింది. నీకు శక్తి ఉంటే నన్ను కదుల్చు అంటూ ఆదిశేషుడు వెంకటాచలాన్ని చుట్టుకున్నాడు. వాయుదేవుడు అతడిని విసిరివేయగా పర్వతంతో పాటు అక్కడికి వచ్చి పడిపోతాడు. ఓడిపోయిన భావంతో ఉన్న ఆదిశేషుడిని వెంకటేశ్వర స్వామి ఓదార్చుతూ, నిన్ను ఆభరణంగా ధరిస్తాను, నీ పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందుతుంది. ఈ విధంగా ఏడు కొండలు ఏర్పడి స్వామి దివ్యానుగ్రహంతో మనల్ని కరుణిస్తున్నాయి. ఏడు కొండలు ఎక్కి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించడం ఎంతో పుణ్యబలం. ఏడు కొండలపైన ఏమున్నది, ఎంకన్న స్వామి గుడి ఉన్నది. సర్వే జన సుఖినో భవంతు.